సత్య స్వరూపుడు తండ్రి అయిన యెహోవా దేవ, యేసుక్రీస్తు ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవానికి వందనాలు నాయన. మరొక దినం ప్రభా, ఈ ఫ్రైడే దినాన ప్రభా, జానికి కృష్ణ కుటుంబంలో నాయన మరి మాస్లమణి బ్రదరు సిస్టరు నేను అందరము కలిసి ఏకీభవించి ప్రార్థించడానికి, ఆరాధించడానికి, నేను గనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేతి ప్రార్థిస్వారి మధ్యలో ఉంటానో ఒక పరిశుద్ధాత్మదేవ మా మధ్యకి మీరు దిగి వచ్చి మాతో ఉండి పాటల్లో నాయన మరి ఆరాధనలో, సాక్ష్యాల్లో, వాక్యంలో మీరు ఇంతవరకు మమ్మల్ని అందరినీ ఆనందపరిచి బలపరిచి దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, నిజంగా నాయన నువ్వు మమ్మల్ని నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొని ప్రభా దత్తపుత్రులుగా మమ్మల్ని చేసావు తండ్రి నాయన. నీ వారసులుగా నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నీ వారసులుగా చేసావు తండ్రి నాయన. అవును ప్రభా, మేము నీ వారసులము నాయన. నువ్వు కన్న బిడ్డలం నాయన, నువ్వు కొన్న బిడ్డలం ప్రభా. కనుక నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరిచి నీ పుత్రులుగా, దత్తపుత్రులుగా, వారసులుగా చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని తండ్రి. క్షణికమైన ఈ లోకం కోసం కాక పరలోక రాజ్యం కోసం, నీ రాకడ కోసం సిద్ధపాటు కలిగి, మెలకు కలిగి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి. ప్రత్యేకంగా జానకిని, కృష్ణని నాయన మరి బిడ్డలు ఎంతగానో ప్రేమించి నాయన రక్షించుకున్నారు. వారిని మీ సొత్తుగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నారు తండ్రి. మీకు వందనాలు. లేదు అన్నిటికన్నా ధన్యకరమైన భాగ్యం ప్రభా. ఈ లోకంలో కావాల్సినవి కూడా ఇస్తావు కానీ నాయన నిత్యము జీవించే జీవితం ఇవ్వటం, పరలోక రాజ్యంలో వారసులుగా చేయటం అనేది ఎంతో ధన్యకరమైన భాగ్యం ప్రభా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులన్నావు ప్రభా. ఆ ధన్యతను బిడ్డలకి ఇచ్చావు తండ్రి. వారిద్దరిని జతపరిచి ఆశీర్వదించి ఇచ్చిన బహుమానాలు, ముగ్గురు కుమార్తెలను బట్టి కూడా నీకు వందనాలు నాయన. మరి కుట్టుని బట్టి, చుట్కీని బట్టి, అలాగే నాయన చిన్న స్వీటీని బట్టి నీకు వందనాలు ప్రభా. చక్కటి కుమార్తెలను దయచేసావు నాయన. బిడ్డలకు కూడా మీరు తోడైనండి, ఆశీర్వదించండి నాయన. కృష్ణ చేయుచున్న నాయన బిజినెస్ను ఆశీర్వదించండి. జాక్ఫామాన్ని నూరంతలుగా దీవించండి. ఆడిటింగ్లో నాయన మరి సర్టిఫికెట్ విషయంలో మరి ఢిల్లీ వాళ్ళు వచ్చి ఆడిట్ చేసే విషయంలో ఆది నుంచి అంతవరకు కూడా మీరు మాత్రమే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ, బిడ్డలకు మేలు కలిగినట్లు ప్రతిదీ స్మార్ట్గా, ఈజీగా నాయన ఇది ఇంత ఇదిగా అయ్యిందా అని సంతోషించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. ఎందుకంటే కార్యం చేయవాడు నువ్వు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరి హృదయాల్లో మీరుండి మంచి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి నాయన కృష్ణపై నాయన ఫేవర్ను పుట్టించి తండ్రి యోసేపుకు తోడైనట్టు, దావీదుకు తోడైనట్టు, దానియేలుకు తోడైనట్టు నాయన కృష్ణకు కూడా తోడైండి. సమస్తము జయకరంగా జరిగించండి తండ్రి. అలాగే జానికి కూడా మంచి ఆరోగ్యము, శక్తి, బలము, జ్ఞానము, తెలివి, వివేకము, ఆయురారోగ్యాలు దయచేయండి. బిడ్డలు ఎలా పెంచాలో నాయన జ్ఞానవంతురాలు తల్లి పట్టునన్నా ఆ జ్ఞానాన్ని నేను భయభక్తులు కలిగి పొందుకుని నాయన భర్తకు సాటి అయిన సహాయంగా బిడ్డలకు మరి జ్ఞానవంతురాలైన తల్లిగా నాయన పెంచుకోవడానికి సహాయంగా దయచేయండి. అలాగే ముగ్గురు బిడ్డలకి మంచి ఆరోగ్యాలు, శక్తి, బలము, జ్ఞానం, తెలివి, వివేకం, ఆయురారోగ్యాలు అనుగ్రహించండి. మరి నా పెద్ద పాప నాయన మరి కుట్టు నాయన ఎగ్జామ్స్ నాయన 10th క్లాస్కి వచ్చింది. చక్కగా చదువుతో కావాల్సిన ఆసక్తిని ఇవ్వండి నాయన. మెమరీ పవర్ ఇవ్వండి, గ్రాస్పింగ్ పవర్ ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఇవ్వండి. అలాగే మంచి ఆరోగ్యం కూడా ఇవ్వండి ప్రభావ. సమయం సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకోవాలని జ్ఞానము నాయన ఇంట్రెస్ట్తో దయచేయండి. అలాగే బిడ్డ నాయన ఫస్ట్ ర్యాంక్లో నాయన స్కూల్ ఫస్ట్ రావడానికి సహాయం చేయండి. అలాగే నాయన చుట్టూ నాయన మరి ఒక నూతన దయా కిరీటం బిడ్డ జీవితంలో అనుగ్రహించవుతండి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని బిడ్డ జీవితంలో అనుగ్రహించావు. నూతన శక్తి, నూతన జ్ఞానము, నూతన తెలివి బిడ్డకు అనుగ్రహించి ఎంతో భయంతో, భక్తితో, క్రమశిక్షణతో బిడ్డ చక్కగా చదువుకుని ఎదగడానికి సహాయం చేయండి. నీ రక్షణాస్తం బిడ్డ హస్తం పట్టుకుని సంవత్సర కాలం అంతా నీ కాపుదల్లో నడిపించండి నాయన. స్వీటిని కూడా ఆశీర్వదించి దీవించి చిన్న బిడ్డ ప్రభావ బిడ్డకు మంచి ఆరోగ్యం, శక్తి, బలం, జ్ఞానం దయచేయండి నాయన. ముగ్గురు బిడ్డలు కూడా నీ నామ మహిమార్థమే వర్ధిల్లినట్లు, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లినట్లు జ్ఞానమంది నాయన వయసులో అభివృద్ధిని దయచేసి దీవించండి. కుటుంబం నాయన అలా వాళ్ళ మరిదికు వివాహం కూడా జరిపించండి. తమ్ముడి వివాహం ఘనంగా జరిపించండి. నీకు వందనాలు. వారికి మీరు తోడుగా ఉండండి. వాళ్ళ మమ్మీ డాడీకి కూడా తోడుగా ఉంది. రక్షణ వారందరికీ దయచేయండి. అక్క తరపు వారికి, అమ్మ తరపు వాళ్ళకి,
రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రత్యేకంగా మాసలో మన బ్రదర్ని ఆశీర్వదించి దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయునిచ్చి శక్తి బలము జ్ఞానం దయచేయండి. ఆయురారోగ్యం దయచేయండి. బిడ్డ నాయన ఎంతో సేవ చేస్తుండగా ఇంకా నాయన అనేక ఆత్మలను రక్షించగలిగా దీవించండి. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నారు. కాలం అవుతున్నాను ఇంతవరకేసి పరిశుద్ధ రక్తం బిడ్డను కాడదని పరిశుద్ధాత్మతో నీకు నాయన బిడ్డ చుట్టూ నైపుణ్యించండి. కళ్ళను రెండో మీరు ముట్టండి ప్రభా. నరాల్లో ఈ రక్తాన్ని ప్రోక్షించండి. ఎన్ని ఎముకలకు జీవాత్మనిచ్చి బ్రతికించిన తండ్రి ఆవిడలో ఉన్న బలహీనంగా ఉన్న నరాలన్నిటినీ నీ శక్తితో బలపరిచి ఆయన చక్కటి చూపు నాయన మరి తన జీవితం అంతవరకు ఏ చూపు ప్రాబ్లమ్స్ లేకుండా చక్కటి ఐసైట్ని దయచేసి దీవించండి. బలం ఇవ్వండి, శక్తిని ఆరోగ్యాన్ని దయచేయండి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే మరి సమస్యలు ఏమీ అంటకుండా బిడ్డ చుట్టూ కంచి ఎన్నో గుమ్మాలు ఎన్నో గృహాలు దర్శిస్తూ ఉంటుంది ప్రభా. బిడ్డ అనేకుల్ని మరి ఆదరిస్తుంది, బలపరుస్తుంది. సమస్యలన్నీ కొరకు ప్రార్థిస్తూ ఉంది కనుక నాయన కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, ఆయురారోగ్యాన్ని బిడ్డకి దయచేయండి. కుటుంబాన్ని ఎంతగానో మరి అనేక కుటుంబాలను కడుతూ ఉన్నారు నాయన. బిడ్డకి నాయన నిరంతర ప్రతిఫలం దయచేయండి. ఇద్దరు కుమారులను ఆశ్రయించి వారి కుటుంబాలను దీవించండి. మరి వాడు నాయన స్వీడన్లో ఉంటూ ఉన్నాడు ప్రభా. ఎంతో వరకు ఉంటుంది నాయన. తగిన జ్ఞానం దయచేయండి, శక్తిని, బలాన్ని దయచేయండి నాయన. యూసేపు దావీదుకు దానియేలుకు తోడైనట్టు నాయన బిడ్డలకు కూడా మీరు తోడైండి. నాకు కిషోరికి కూడా మీరు తోడండి, వర్క్లో తోడండి. అధికారులందరూ హృదయాల్లో ఫేవర్ని నాయన బిడ్డలపై పుట్టించండి నాయన. అభివృద్ధిని దయచేయండి. వారికి ఇచ్చిన భార్యను బట్టి బిడ్డలను బట్టి నాయన నీకు వందనాలు. మొన్న ఇచ్చిన భార్యను బట్టి బిడ్డలను బట్టి వందనాలు. మన వాళ్ళని ఆశీర్వదించి దీవించండి. ప్రవక్తలుగా ప్రవర్తనీయులుగా బిడ్డలను ఆశీర్వదించి నాయన అన్ని రాజ్యవ్యాప్తిలో వాడబడే యోగ్యమైన పాత్రలుగా చేసి దీవించండి తండ్రి. అలాగే నాయన మరి పిలికిని ఆశీర్వదించండి, దీవించండి. తన భర్తను దీవించండి. తనకిచ్చిన చక్కటి కుమార్తెను బట్టి వందనాలు. పాపను దీవించి ఆశీర్వదించి కాపాడని మొన్నాను ప్రత్యేకంగా దర్శించండి. నాకు తండ్రి మొన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు వందనాలు. నేమ్ ఆఫ్ జీసస్ నాయన కార్యం చేస్తున్నావు తండ్రి. రాకపోకల్లో ఎంతో కష్టపడుతున్నాడు. తల్లిదండ్రులు చూసుకోవాలి, భార్య బిడ్డలు చూసుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి. ఎంతో బాధ్యతలు దర్శించండి నాయన. హృదయాల్లో హృదయాల్లో మీరండి. నువ్వు ట్రాన్స్ఫర్ నాయన యేసు నామంలో చేస్తున్నందుకు బిడ్డ నాయన ఎంతో సంతోషించే భాగ్యం దయచేయండి. మరి హైదరాబాద్గా బిడ్డ వచ్చి నేను కనిపించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. అలాగే నాయన కుటుంబంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి. మా ప్రజల ప్రేర్ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి. అలాగే సెమీ క్రిస్మస్ నీ చిత్తానుసారంగా మేమందరం కలుసుకుని సంతోషంగా నేను కనపరిచే భాగం ప్రజల ప్రేర్ గ్రూప్ కూడా దయచేయమని వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆయన భక్తిష్యులు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాను నాయన. నీ అనుమతి లేనిది ఏది జరగదు నాయన. దృష్టికి జరగకుండా రాకుండా అప్పుడు చుట్టూ కూడా గృహం చుట్టూ కూడా కంచండి. దృష్టి కానీ ఏ విధమైన ఈవెన్ మైండ్ పీపుల్ కానీ దృష్టించకుండా మీరు ఆడమని కుటుంబాన్ని ఈ తెలుగు కోసం గురించి ఆశ్వాదించి తీసుకెళ్ళాలి. శామ్యుల్ని అలాగే వాళ్ళ అత్తమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. మనోజు కూడా గర్భఫలం లేని వాళ్ళందరికీ గర్భఫలం దయచండి. వివాహం కాని వాళ్ళందరికీ వివాహం జరిపించండి తండ్రి. మరి నాన్న ప్రతి ఒక్కరు అవసరంతో తీర్చండి. అవును మనోహర్ నాయన. మరి అపార్ట్మెంట్స్ నాయన ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా మరి అన్ని చక్కగా దయచేయమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నాను. ఈ సమయం అంతట్లో మాకు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించినట్లు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలి. మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినయంతో ప్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి